అరే ఏందయ్యా హర్షదీపు, 100% గెలవాల్సిన మ్యాచ్ ఒక్క రన్ కొడితే సరిపోతుంది. బాల్ చూస్తే ఎన్నో ఉంది. అలాంటి మ్యాచ్ నువ్వైతే అంత ఈజీగా సంకనాకి ఇచ్చేసావు. నీకు సింగల్ పెట్టడం రాకపోతే డాట్ పెట్టుకోవాలి. అదర్ ఎండ్ లో మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, మంచి ఊపి మీద ఉన్నాడు. సిరాజ్కి ఇచ్చింటే కూడా ఈజీగా సింగల్ తీస్తుండే. లేకపోతే నువ్వే యువరాజ్ సింగ్ అనుకొని 6 కొట్టేస్తాం అనుకుంటువా? ఏమనుకోకు రోహిత్ అన్నావు, నేనేం కావాలని ఇలా చేయలేదు. వాళ్ళు ఫీల్డింగ్ చూసింటివా ఎలా పెట్టిండ్రో, పవర్ ప్లేలు లాగా పెట్టిండ్రి. అందుకే నా 30 యార్డ్ సర్కిల్ దాటిస్తే చాలు, పోయిస్తుంది 4 అనుకొని కొడితే అక్కడ చూస్తే వికెట్ అయిపోతుంది. అయినా ఇదేం వరల్డ్ కప్ మ్యాచ్ ఏం కాదులే రోహిత్ అన్నో. వరల్డ్ కప్ లో మన ప్రతాపం చూసి కదా ఫైనల్ మ్యాచ్ లో కూడా దుమ్ము దులిపేసినాయి. అప్పుడే మర్చిపోతారా ఏంది అంతా? హలో ఇండియా బ్రోస్, ఎలా ఉంది అసలంక దెబ్బ? మొన్నటిదాకా కెప్టెన్సీ రాదన్నారు కదా, ఇప్పుడు నా అసలైన కెప్టెన్సీ చూపించా, అలాగే నా బౌలింగ్ పవర్ చూపించా. అందులో కూడా మేము కొట్టిండేది జస్ట్ 230 రన్స్. ఆ రన్స్ లో కూడా ఎక్కువ మా బౌలర్ వెళ్ళలాగే గడే ఎక్కువ రన్స్ కొట్టారు. ఆ రన్స్ అయితే మేము డిఫెండ్ చేసుకుని మ్యాచ్ని టై చేసాం. ఇది మేము మ్యాచ్ గెలవకపోయినా పర్లేదు, ఇది మాకు విక్టరీతోనే సమానం. రంగరంగా అస్రంగా రంగరంగా అస్రంగా ఈస్ బ్యాక్ టు ద ఫామ్. ఇంకా అసలైన వేట మొదలైతుంది. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి నా పవర్ చూపించిన. నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకా లోడింగ్. అరే దూబి, అన్ని రన్స్ కొట్టావు కదా, జస్ట్ ఒక రన్ లో ఏమైంది? నువ్వు కనుక ఒక రన్ కొట్టింటే దూబే అదా ఫినిషర్ అని చెప్పుకునే వాళ్ళము. అలాంటిది నువ్వైతే మ్యాచ్ని ఈజీగా పంపించేశావు. నేనేం చేయలేని పరిస్థితి కోహ్లీ బ్రో, జస్ట్ మిస్. నేను కూడా అనుకుంటున్నా గెలిపించేస్తున్నాను. ఆ ఒక్క రన్లో మాటుకొని అయితే మ్యాచ్ టై అయిపోయింది. మనమైతే సిరీస్ని క్లీన్ స్వీప్ చేస్తాం అనుకోండి, కానీ ఇలా ఒక రన్తో మ్యాచ్ టై అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అది గెలవాల్సిన మ్యాచ్, హర్షదీప్ పాడు ముంచేసా. అమ్మయ్య, మొత్తానికి ఒక మ్యాచ్ అయినా టై చేసాము. ఆ T20 సిరీస్ ఎలాగో గెలవలేదు, క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఇదైనా ఒక మ్యాచ్ టై చేసాము, ఆ సాటిస్ఫాక్షన్ చాలు మాకి. ఓకే బాయ్స్, గెలవాల్సిన మ్యాచ్ ఒక్కొక్క టైంలో ఇలా అయిపోతుంది, ఏం ఫీల్ అవ్వకండి. మనమైతే ఇంకా నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉంది. ఆ మ్యాచ్లు టార్గెట్ పెట్టుకొని 2 మ్యాచ్లు గెలవాల్సిందే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.